Hey guys, welcome back to our YouTube channel and ఇప్పుడైతే మనము ఒక కొత్త మూవీది ట్రైలర్స్ Hey guys, welcome back to our YouTube channel and ఇప్పుడైతే మనము ఒక కొత్త మూవీది రివ్యూ అయితే ఇవ్వబోతున్నాం అన్నమాట. సో ఇది వచ్చేసి హారర్ మూవీ. సో మీ అందరికీ తెలుసు కాంజూరింగ్ ద లాస్ట్ రైట్స్ అని అయితే వచ్చింది అనమాట. సో ఇదైతే ఫేజ్ 1 కి లైక్ లాస్ట్ మూవీస్ అంట. అందరూ లాస్ట్ మూవీ లైక్ కాంజూరింగ్ ది లాస్ట్ అన్నారు. కానీ ఇది ఏంటంటే ఓన్లీ ఫేజ్ 1 అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఫేజ్ కి అయితే వస్తుంది అని అయితే ఉన్నది. లైక్ ఏమంటాము లైక్ వికీపీడియాలో అంతా చూసుకుంటే ఉన్నది నెక్స్ట్ అయితే వస్తున్నది అని అయితే చెప్పినారు. సో లాస్ట్ మూవీ అయితే కాదు. ఎందుకు అంటే లైక్ ఎడ్ అండ్ లారెన్ మీకు అంటే లైక్ సినిమా కాంజరింగ్ మూవీస్ చూస్తే ఎడ్ అండ్ లారెన్ మెయిన్ వాళ్ళు ఉంటారు కదా లైక్ ఎగ్జార్సిస్ట్ వాళ్ళు. సో వాళ్ళది లాస్ట్ అంటే కావచ్చు అవుతుంది అనమాట. దాని తర్వాత వాళ్ళ కూతురుది ఇక్కడ ఈ మూవీలో కూడా మొత్తం వాళ్ళ కూతురుదే చూపించినారు అనమాట, జూడీ అని. సో ఆమెది ఉంటది అని లైక్ ఫేజ్ 2 అంటే తర్వాత ఉంటది అని అయితే మనకైతే అర్థమైంది. అండ్ వికీపీడియాలో కూడా అదే ఉంది. అది ఎంతవరకు నిజమైందో మనకు తెలియదు. సో ఫేజ్ 2 అయితే ఉంటది అన్నారు. దిస్ ఈస్ నాట్ ఎ కాంజరింగ్ లాస్ట్ మూవీ అని అంటున్నారు. లెట్స్ సీ. అండ్ అదైతే మనం తర్వాత చూద్దాము. నాకు తెలిసి మంచిగా సక్సెస్ఫుల్ యూనివర్స్ కాబట్టి ఇంకా నడిపిస్తారు, ఇంకా మూవీస్ అయితే వస్తాయి. సో మెయిన్ ఇక మనం మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాము. సో మెయిన్ వచ్చేసి మూవీ హారర్ మూవీ మీకు భయపెట్టిందా లేదా అంటే లైక్ మీరు భయపడ్డారా లేదా. అండ్ ఇంకోటి ఏంటంటే నేను 4Dలో పోయినా అనమాట సినిమా. లైక్ 4Dలో కొంచెం ఇంపాక్ట్ అయితే ఉన్నది. అదే 2Dలో వెళ్తే అంత ఇంపాక్ట్ ఉండదు అని నాకైతే ఒకటి అనిపించింది. సో మెయిన్ సినిమాలోకి వెళ్ళిపోదాము. సో స్టోరీ వచ్చేసి మీ అందరికి తెలుసు కాంజరింగ్ మూవీస్ ఎట్లుంటాయో లైక్ ఒక ఇంట్లో ఏదో దయ్యం ఉంటుంది, వీళ్ళు వెళ్ళి వాళ్ళని తీస్తారు. సో ఇది మెయిన్ అంటే ప్లాట్. కానీ ఏంటంటే మీరు ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ అన్ని బాగుంటాయి అనమాట. అంటే ఇది కూడా బాగానే ఉంది. కానీ ఏంటంటే లైక్ వాళ్ళ స్టోరీ చూపిస్తారు అనమాట. ఎవరైతే ఇంట్లో దయ్యం వచ్చిందో సో వాళ్ళ స్టోరీ చూపిస్తారు. దీంట్లో ఏమైందంటే వాళ్ళ స్టోరీ కాకుండా లైక్ ఎడ్ అండ్ లారెన్ స్టోరీ ఎక్కువ చూపిస్తున్నారు అనమాట. వాళ్ళ స్టోరీ చాలా తక్కువ చూపిస్తున్నారు. సో కొంచెం అక్కడ ఏంటంటే ఏదో కొంచెం మిస్ అయినట్టు అనిపించింది. అండ్ ఎందుకంటే లైక్ వాళ్ళు నెక్స్ట్ ఫేస్ బిల్డప్ కోసమో లైక్ ఏంటో తెలియదు అని లైక్ అదే ఆ జూడీ క్యారెక్టర్ అంటే వాళ్ళ కూతురు క్యారెక్టర్ ఎక్కువ చూపించినారు. అండ్ ఫస్ట్ నుంచి అదే ఉన్నది. సో ఏంటంటే ఓవరాల్ మంచి సినిమా. ఏంటంటే అంత లేదు, అర్థమైందా. సినిమా బాగుంది కానీ మరి అంత లేదు అట్లా. సో అండ్ జంప్ స్కేర్స్ భయము అని అయితే నాకు అస్సలు ఒక సీన్ కూడా నాకు అనిపించలేదు భయం లాగా. ప్లస్ అంటే ఒక సీన్స్ ఎట్లా అంటే మేము 4DXలో పోయినా కాబట్టి ఆ చైర్ ఊగడం సడన్ గా ఎఫెక్ట్ కి అది లైట్స్ అవి ఇవి కొంచెం అక్కడ ఏదో ఫీల్ అయి ఉంటుంది. కానీ నార్మల్గా వెళ్తే సినిమా అంత అనిపించదు అన్న ఫీలింగ్ అంతే. సో కొన్నిటి దగ్గర ఒక్క దగ్గర కూడా నాకు ఎక్కువ నేను అదే ఆలోచిస్తున్నాను అనమాట. ఒక్క దగ్గర భయపడ్డానా లేదా అని. ఏదో ఒక చిన్న దగ్గర ఒక ఇట్లా అనిపిస్తుంది అనమాట అంతే తప్ప మిగతా అంత ఏమంత హారర్ అయితే ఏం లేదా అనిపించింది. అండ్ ఇంకా మంచిగా చూపించొచ్చేమో అనిపించింది నాకు. అండ్ అంతే ఇక స్టోరీకి వెళ్ళిపోతే స్టోరీ అంటే స్లోగా వెళ్ళింది గాయస్, చాలా స్లోగా వెళ్ళింది సినిమా. అండ్ మనం అంటే లైక్ మనం ఇంగ్లీష్ మూవీ చూస్తున్నాం అంటే మనకి యాక్షన్ అని ఉండాలా లైక్ హారర్ అని ఉండాలా అంటే మనం ఎక్స్పెక్టేషన్స్ అవే ఉంటాయి అనమాట. లైక్ ఇట్లా రావాలని ఏంటంటే మొత్తం చాలా లాంగ్ కాన్వర్జేషన్స్ ఉంటాయి. అంటే లాంగ్ కాన్వర్జేషన్స్ ఇన్ సెన్స్ స్టోరీకి బిల్డప్ కానీ ఇట్స్ నాట్ వర్త్ ఇట్. అంటే లైక్ అంత చూపించని అవసరం లేదు అని అనిపించింది. బట్ దే ఆర్ బిల్డింగ్ ఫర్ ఫేజ్ 2 అని నాకైతే అర్థమైంది అనమాట. అదొకటి. దాని తర్వాత ఇంకా అంతే గైస్, మెయిన్ చెప్పాలంటే ఇంకేం లేదు. ఒక 2 దగ్గర స్టోరీ బాగుంటుంది అంటే సేమ్ స్టోరీ బట్ ఇంకా మంచిగా చూపిస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా మాట్లాడి కూడా నాకైతే ఏమనిపిస్తలేదు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఒకవేళ మీరు చూస్తే మీరు కింద కామెంట్ చేయండి కాంజూరింగ్ ఎట్లా అనిపించిందో. అండ్ ఇది మన రియాక్షన్. అండ్ 4DXలో వెళ్తే 4DXలో వెళ్ళండి. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అంటే లైక్ మంచి ఎక్స్పీరియన్స్ ఇన్ సెన్స్ ఎట్లా అంటే ఒక సీన్ ఉంటుంది అనమాట. అద్దం రబ్బర్ ఇట్లా తిరుగుతుంటది. ఆ అద్దం తిరిగేటప్పుడు 4DXలో మీరు వెళ్ళిన వాళ్ళైతే చెప్పండి మొత్తం చైర్ తూగిపోతుంది. లైక్ ఆ ఒక్క సీన్ కి వర్త్ అనమాట అంతే 4DX. అండ్ అంతే ఇక మాట్లాడుకోవాల్సింది. అండ్ మీకు ఎట్లా అంటే మీరు తగిన మంచి కమెంట్ చేయండి. అండ్ మేమైతే సినిమాకి రేటింగ్ వచ్చేసి 6 ఇస్తా గాయస్ అంతే. అసలు దానికి మించి ఇద్దాం అనుకున్నా లైక్ అక్కడ లేదనమాట స్టఫ్. దీనికన్నా కాంజరింగ్ 3, కాంజరింగ్ 2, కాంజరింగ్ 1 అవి బాగుంటాయి. లైక్ అది ఇంకా యానబుల్ కూడా బాగుంటుంది, నన్ను కూడా బాగుంటుంది. అంటే అవన్నీ బాగున్నాయి. ఇది కొంచెం లో అనమాట, అన్నిటికంటే తక్కువ గ్రాఫ్లో వస్తుంది. లెట్స్ సీ. అండ్ ఇది మన రివ్యూ ఫర్ దిస్ కాంజరింగ్ మూవీ. మీకు ఎట్లా అనిపిస్తుంది మీరు కింద కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.